भद्राद्री कोत्तागुड़म जिले के आश्वराव पेट में जहां हाल ही में शदीद बारिश की वजह से कई गांव ज़ेर-ए-आब आ गए, जिसके नतीजे में बहुत से लोग बेघर हो गए हैं। इस तनादुर में दिशा प्रोटेक्शन वेलफेयर फाउंडेशन भद्राद्री डिस्ट्रिक्ट कमेटी सदर मिला भारती की हिदायत के मुताबिक सैलाब से मुतासिर अफराद में इमदादी सरगर्मियां अंजाम दी गई। चुनाचे इस मौके पर दिशा प्रोटेक्शन वेलफेयर फाउंडेशन की जानिब से गोदावरी से मुत्तसिल इलाकों भद्राचलम और परिणशाला के इतराफकनाब वाक़े छोटे गिरिजन देहातों में, जिनमें मानुगुरु, पालुंचा, कोत्तागुड़म, आशापुरम, चरला, सरापाका और आसपास के छोटे कबायली गांव शामिल हैं। सैलाब के मुतासरीन में इमदाद पहुंचाएगी। दिशा मेंबरान ने बताया कि वो गुज़िश्ता कुछ दिनों से सैलाब ज़दा इलाके के लोगों में जरूरी अशिया तकसीम कर रहे हैं। इस तरह पीर को भद्राचलम के मुख्तलिफ इलाकों में 250 सैलाब के मुतासरीन में चावल और दालें तकसीम की गई। प्रोग्राम में ए माधवी, एस के अरिपा, पुजाला लक्ष्मी, आर कसुमा और ई लक्ष्मी ने हिस्सा लिया। చాలా సంతోషం. భద్రాచలంలో వరద బాధితులకి అయ్యప్ప నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వారికి మరి వారిని ఆదుకునే కార్యక్రమంలో అపన్న హస్తంగా ఎస్కేటి గ్రూప్, అలాగే కన్స్ట్రక్షన్స్, మరి సాయి అంజనా బజాజ్ వారు సంయుక్తంగా చేసిన కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా అదృష్టవంతులం ఏంటంటే ఎంతోమంది అక్కచెల్లెళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇండు మునిగిపోయినాడు. వాళ్ళకి సహాయార్థంగా దిశ ప్రొటెక్షన్ కమిటీ వారు రావటం ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు సమాజానికి భార్యాభర్తల మధ్య, పక్కింటి వారి గొడవలు, ఆర్థిక లావాదేవీలు, ఎటువంటి సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లో కూడా పరిధిలో అవని కూడా, అలాగే కోర్టు పరిధిలో అవని కూడా ఎన్నో 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 చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. దిశ ప్రొటెక్షన్ అంటేనే ఒక తెలంగాణ స్టేట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి పేరున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థలో ఈ రోజున దిశ ప్రొటెక్షన్ నుంచి మరి ఇక్కడికి వచ్చినటువంటి బాధ్యులు నాగుల కుసుమ గారు, అలాగే పూజల లక్ష్మి గారు, ఇటుకల మాధవి గారు, ఎస్కే ఆరిఫా గారు, మరి ఈ లక్ష్మి గారు భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు వాస్తవ్యులు. వీరు నాకు కొంచెం పరిచయం అయినప్పటికీ కూడా వీరు ఇప్పుడు చాలా